కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయం జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలోనే చర్చనీయాంశమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. రోజు రోజుకు సరికొత్త మలుపులు తిరుగుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం సాగుతోంది. దీంట్లో 42 సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఆహార్నిశలు ఒక ఆశయంతో ప్రజాసేవ చేస్తూ పనిచేసింది. 30 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అన్న పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలా లేదు. దీనికి కష్టపడి కష్టకాలంలో పనిచేసినటువంటి వాళ్ళని నట్టేట ముంచి మోసం చేస్తున్నటువంటి నాయకుడు, మోసం చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది స్పష్టంగా కళ్యాణదుర్గం టికెట్ విషయంలో కానీ, అనంతపురం టికెట్ విషయంలో కానీ, గుంటకల్ టికెట్ విషయంలో కానీ స్పష్టంగా అర్థమైంది. అదంతా ప్రజలకు తెలిసిన అంశమే. అటువంటి సందర్భంలో ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేయాలనే ఆలోచనలో ఎలా చేయాలి ఈ పార్టీలో అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో పనిచేసినటువంటి పార్టీ నాయకుడు కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నా పోరాటాన్ని గుర్తించి పార్టీలోకి స్వాగతించడం జరిగింది. పార్టీలోకి స్వాగతించినప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి సందర్భంలో నాతో పాటు కొంతమంది అతి ముఖ్యులతో మాట్లాడి ఏం చేద్దాం ఈ పరిస్థితి వచ్చిందంటే, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నీకు కట్టుబడి ఉంటామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి సమక్షంలో అతి కొద్ది మంది 10-12 మంది మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పో ఒప్పో తెలియదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో కలిసి ముందుకెళ్లాలన్నప్పుడు ఒక పార్టీలో ఉండాలనేది ఒక సిద్ధాంతం పెట్టుకొని అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉంటాడనే ఒక నమ్మకంతో ఆ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి నాతో కలిసినటువంటి 100 మంది నాయకులు, 1000 మంది ఆత్మీయులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలియక కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ 3-4 రోజుల్లో పరిస్థితి చూస్తే మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ పార్టీ కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు అమ్మే కార్యక్రమం జరుగుతోంది. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. ఖచ్చితంగా మీరు ఆ పార్టీలో నిర్ణయం తీసుకోవడం చాలా శుభసూచకం అని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు 3 రోజుల నుంచి దాదాపు ఒక 300 పైన కుటుంబాలు స్వయంగా వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీని వీడాం, నీకు అన్యాయం చేశారు, ఈ పార్టీ ఇంకా మాకేం న్యాయం చేస్తుందని చెప్పి ఈ పార్టీలో చేరుతాంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది కాల్ చేసి రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, చాలా మంది చేద్దామని చెప్తున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి తలారి రంగయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఆ గెలుపులో భాగస్వామ్యం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక ప్రజాస్వామ్యంలో పనిచేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు రంగయ్య గారి గెలుపులో భాగస్వామ్యమే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మగౌరవాన్ని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వనరులన్నింటినీ దోపిడీ కాకుండా ఆపడానికి మన రాజకీయ భవిష్యత్తు కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని వాళ్ళ దరి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, ఆ అవకాశాన్ని పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే 40 రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పత్రికా విలేకరులు కానీ, మహిళలు కానీ, చదువుకున్నటువంటి యువత కానీ, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ చైతన్యవంతమై కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మేమంతా ఎవరు ప్రజలకు అండగా ఉన్నారు, ఎవరు ఈరోజు కళ్యాణదుర్గాన్ని దోచుకొని పోవడానికి వచ్చారనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.